యువత కోసం బీఆర్ఎస్ రణం, సర్కారుపై సంగ్రామం. కాంగ్రెస్ బోగస్ హామీలపై సరూర్నగర్లో సమర భేరీ. కాంగ్రెస్ బోగస్ హామీలట. సరే, వీళ్ళ సొక్కమైన హామీలు కూడా చెప్తాము. ఇటువంటి మాటలు మాట్లాడొద్దు కాబట్టి నేను అట్లా అంటున్నా. దళితులకు 3 ఎకరాల భూమి, దళితుడే తొలి ముఖ్యమంత్రి, ఇంటికొక ఉద్యోగం, అమరుల కుటుంబాలకు ఉద్యోగము ప్లస్ భూమి ప్లస్ పింఛను, రకరకాలు చెప్పుకుంటూ పోయిర్రు. హుస్సేన్ సాగర్ని దోషులతోని పట్టుకొని తాగాల నీళ్ళు అని చెప్పిండ్రు. కరీంనగర్ని డల్లాస్ని, ఇంకొకరిని టర్కీని, ఈ రకంగా రకరకాల హామీలు ఇచ్చిర్రు. బంగారు తెలంగాణ అని చెప్పిర్రు. ముచ్చట్లు మస్తు చెప్పిర్రు. ఇక అంటే 1 కాదు 2 కాదు, రకరకాల ముచ్చట్లు చెప్తే అంత నిజమే అనుకురు. బంగారమే పండిద్దాం మనం, ప్రపంచం మొత్తం మన దగ్గరకు వచ్చి లైన్ కట్టాలి, మనకేమే అవసరమే అప్పు రూపాయి అప్పు అవసరం లేదన్నాడు. ఆ దిగే ముందు దాకా తెలియదు. ఆ రేవంత్ రెడ్డి పుణ్యమా అని వీళ్ళు అప్పు ఎంత చేసిరో బయటపడ్డది. ఆ రేవంత్ రెడ్డి గిట్ట లేకుంటే వీళ్ళు అప్పు చేసింది తెలియకపోవు, మళ్ళీ వీళ్ళే వద్దురు, ఆ రాజరిక పాలననే సాగు, ఎక్కడ అనగదొక్కబడ్డాడు అనగదొక్కబడ్డంటే ఉండు, అసలు ఏమీ తెలియకపోవు. ఆ రేవంత్ రెడ్డి జర పుణ్యం కట్టుకున్నాడు, ఈ అంతా బయటేసి పుణ్యం కట్టుకున్నాడు కాబట్టి తెలిసింది. ఈయనంట ఏం చేసిండు, ఈయన ఏం చెప్తున్నాడు, ఉద్యోగులను ఆకట్టుకోవాలి. డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ దగ, 2.5 ఏండ్లైన అమలు కాని హామీలు. అరే నాయన, మీరు 10 సంవత్సరాలు పరిపాలించిర్రా భయ్, మీరేమన్నా చేసిర్రా? మీ ఏ మిగిలే 10 ఏళ్ళల్లో 2.5 సంవత్సరాలల్లా రేవంత్ రెడ్డి చేసినాయి చెప్తా విను. పూర్తి స్థాయిలో రుణమాఫీ, మీతోని కాలే, గుర్తుపెట్టుకోరు. పూర్తి స్థాయిలో రుణమాఫీ. మీరు రుణమాఫీ చేయలే, రుణమాఫీ గురించి మీకు మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు. జరిగిన వాళ్లకు మ్యాక్సిమం పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగింది. 2 లక్షల వరకు రుణమాఫీ జరిగింది. రైతు భరోసా మీరు రకరకాలుగా అందరికీ వేసిరా. ధరణి చేతిలో పట్టుకొని మీ పార్టీ కార్యకర్తల కోసము 100 ఎకరాల భూస్వాములకు రైతు బంధు పేరు మీద దోసుక తిన్నారు మీరు. దాన్ని కట్టడి చేసి ప్రక్షాళన చేసుకుంటా 2 ఎకరాలకు 5 ఎకరాలకు 6 ఎకరాలకు ఇట్లా వేసుకుంటూ వస్తున్నాడు. దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాడు. ఉద్యోగాలు ఇచ్చిండు. మహిళలకు ఉచిత బస్సు, ఎక్కడికన్నా రావాలి పోవాలి అంటే నెలకు 5-6 వేల ఖర్చు అవుతుంది కొంతమందికి. ఆ ఖర్చు నుంచి బయటపడేసిండు. నిజంగా మహిళలు ఇవాళ గొప్పగా ఫీల్ అవుతారు. అరే మేము ఉచితంగా ప్రయాణిస్తున్నాం, చాలా సంతోషంగా ఉన్నది అని గొప్పగా ఫీల్ అవుతున్నారు. సబ్సిడీ సిలిండర్ 500లకు సిలిండరు. ఇప్పుడు నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగి ఆగమాగంలు ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబాలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఆగమాగం ఉండే. అందుకని ఒక 500లకు సిలిండర్ ఇస్తున్నాడు. మీరు అరే దేశమంతా పెట్రోల్ రేటు తగ్గించిర్రా నాయన, మీరు కూడా తగ్గిరి, కేంద్రం కూడా తగ్గామని చెప్పిందంటే మేము తగ్గామని చెప్పిన దరిద్రులు మీరు. మీకు ప్రజల మీద కనీసం ఎంతనన్నా కొంచెమన్నా ప్రేమ, అరే వీళ్ళు పేదలు, వీళ్ళు ఎట్లా బతకాలన్న ఆలోచన ఉందా మీకు? వాడు ఏనన్నా జాని, వాడు కిడ్నీ అమ్ముకోనని ఏనన్నా పోని, మాకు కావాలా కట్టాలి శిస్తూ ఆ బ్రిటిషోడు కాంకి వసూలు చేసినట్టు వసూలు చేసుకుంటూ కూర్చున్నారు. ఎక్కడ చూడు ఇప్పుడు ఉద్యోగాలు వేసిరు. మీరు 10 సంవత్సరాలలో 10 సంవత్సరాలలో పరిపాలించి ఒక్క ఉద్యోగం వేసిరా? ఒక్క ఉద్యోగం వేయక ఆ నిరుద్యోగులకు మళ్ళీ ఇప్పుడు మాయమాటలు చెప్తున్నారు. ఆ నిరుద్యోగులు నిజంగా మీరు నమ్ముతారా? వీళ్ళు ఉద్యోగాలు వేస్తామంటే నమ్ముతారా? ఈ దొంగను నమ్ముతారా? మీరు నమ్మరు. ఎందుకంటే ఈ దొంగ మోసం చేసినందుకే కదా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు కాంగ్రెస్ పార్టీ రాగానే సరే మొత్తం పూర్తి స్థాయిలో ఉద్యోగాలు వేయకుండా ఎన్ని ఖాళీలు అయితే అన్ని ఉద్యోగాలు వేసుకుంటూనే వస్తుంది. ఇంకా వీళ్ళు ఏం చెప్తారంటే అవి మేము వేసిన నోటిఫికేషన్లే అంటారు. మీరు వేసిన నోటిఫికేషన్లే అయితే మరి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు బొమ్మ? మరి ఎందుకు జీతాలు ఇవ్వాల్సి వస్తుంది? అక్కడ నుంచి కోర్టుల కేసులు వేపియడం, ఇటువంటివి జరుగుతాయి అన్నట్టు. ఇటువంటివి జరిగి ఈ రకంగా చేస్తారు అన్నట్టు. అందుకనే వీళ్ళని నమ్మకండి. వీళ్ళు ఏమీ చెయ్యరు, దోసుకపోవడానికే సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఏం కష్టమవుతుంది? అధికారం లేకపోతే ఏమి నొప్పి అవుతుంది? కోట్ల రూపాయలు సంపాదించుకోరు కదా, సైలెంట్గా కూర్చోవచ్చు కదా. ఎందుకు ఈ ఆరాటం? ఈ సభ కోసము ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఉంటారో తెలుసా? అడుగడుకు పోస్టర్లు, ఇట్లా మెయిన్ రోడ్డు నుంచి సరూనగర్, అక్కడ ఎక్కడ వాళ్ళ ఇంటికా నుంచి జూబ్లీహిల్స్ నుంచి సరూనగర్ దాకా ఇట్లా పోస్టర్లు పెట్టారు. అంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు ఓ సభకు? మరి ఏదో పేద ప్రజలకు దానం చేస్తే బాగుంటుండే కదా. ఇది చేత కాదు.
తెలంగాణ ప్రజల సొమ్మే, దోసుకున్న సొమ్మే మళ్ళా అదే ఖర్చు పెట్టి అదే తెలంగాణ ప్రజలను పరిపాలిద్దామని ఆశ, అధికార దాహం. ఈ దొంగలను నమ్మకుర్రి. ఈ ప్రజా సంగ్రామ సదస్సు అని చెప్పేసి, యువ సంగ్రామ సదస్సు, ఈ బోడెంకమ్మ, భోజంకమ్మ ఇటువంటి పేర్లు టైటిల్ పెట్టుకొని ప్రజల్లో ఏదో అలజడి సృష్టించాలి అని చెప్పేసి వస్తారు. ఈ నిరుద్యోగుల దాంట్లో కూడా తులసి వనంలో గంజాయి మొక్కల్లాగా కొంతమంది వీళ్ళేసిన కుక్క బిస్కెట్లకు, ఈ కుక్కలేసి బిస్కెట్లకు అలవాటు పడి వాళ్ళు కూడా ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు. నోటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నారు. అరే నాయన, 2.5 సంవత్సరాలు అయింది వచ్చి చదువుకుంటందుకే 1 సంవత్సరం అయింది. వీళ్ళకు చదువుకుంటందుకు ఫస్ట్ 5 సంవత్సరాలు పిల్ల ఉట్టంగానే నడుస్తుందని కథలు పడ్డారు. 5 సంవత్సరాలు టైంపాస్ చేసిర్రు. అది కూడా ఆలోచన చేయాలి మీరు. నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, యువత కావచ్చు, ఎవరైనా ఆలోచన చేయాలి. వీళ్ళు మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకోర్రి. వీళ్ళు ఏమి హామీలు ఇచ్చిర్రు, వీళ్ళవి కూడా హామీలు గుర్తు చేసుకోర్రి. ఎందుకు ఎగిరెగిరి పడతారు? ఈ 2.5 సంవత్సరాలలో చేయలేదా? రేవంత్ రెడ్డి నిజంగా గుండె మీద చేసుకొని చెప్పుర్రి. రేవంత్ రెడ్డి ఏం చేయలేదా? ఆలోచన చేయరు. ఏం చేయలేదు, ఉత్తగానే కూర్చున్నాడానికి గుండె మీద చేసుకొని చెప్పుర్రి. అందుకనే మీకు ఆలోచన వచ్చింది. ఈ దొంగ మాటలు నమ్మకుర్రి. ఇంకొవ్వరి మాటలన్నా నమ్ముర్రి. సిపిఎం, సిపిఐ, ఎంఐఎం వాళ్ళ మాటలను నమ్మొచ్చు, కానీ ఈ దొంగ మాటలు మాత్రం నమ్మొద్దు దయచేసి. ప్లీజ్ మీకు దండం పెట్టి చెప్తున్నా. మీరు ఇంకొవ్వరన్నా నమ్మరు, ఎవ్వరికన్నా ఓటేసుకోరు, కానీ వీళ్ళని మాత్రం రానియొద్దు. మల్లనని నమ్ముర్రి, కవితని నమ్ముర్రి, ఎంఐఎం నమ్ముర్రి, సిపిఐని, సిపిఎంని, బీజేపీని, ఏ పార్టీని నమ్ముర్రి, ఇండిపెండెంట్గా నిలబడ్డానని నమ్ముర్రి, కానీ ఈ దొంగను మాత్రం నమ్మకుర్రి. ఇక్కడ ఇంకోటి మేజర్గా ఏంటంటే, ఇక్కడ పోస్టర్లు నేను చాలా చూసుకుంటూ వచ్చిన. ఏ పోస్టర్లు చూసినా ఈయన పోస్టరు పైన కేసీఆర్ది పెద్దగా, కింద ఈయనది. హరీష్ రావుది ఎక్కడంటే పైన ఇక లైట్గా గింతంత వేసారు. హరీష్ రావుని ఫోకస్ కానిస్తలేరు. హరీష్ రావు బీజేపీలోకి పోతాడనే ఆలోచన ఒకటి ఉంది అని పుకారు తిరుగుతుంది కదా, ఆ భయానికి ఇక అసలు హరీష్ రావు ఫోటో ఎక్కడ కూడా లేదు. యువ సంగ్రామ సదస్సులో హరీష్ రావు ఫోటోని కనుమరుగు చేసారు. వీళ్ళకే పడతలేదు, వీళ్ళు వచ్చి పరిపాలిస్తారట.